నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు టెలికాంకి సంబంధించి చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే టారిఫ్ బాగా పెంచేశారు ధరలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా జియో అంబానీ అటు పెళ్లి జరుపుతూ ఇటు మన మీద మొత్తం భారం వేశారా, మన డబ్బులతోనే చేసుకుంటున్నారా అని చెప్పేసి చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఈ టారిఫ్లు? మళ్ళీ ఇంకా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు పుంజుకుంటుంది, మళ్ళీ 2008 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది, దాని పెరుగుతుంది దాని గ్రాఫ్ అని చెప్పేసి అంటున్నారు. బిఎస్ఎన్ఎల్ గ్రాఫ్ పెరగటం అనేది ఒక భ్రమ. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ క్లోజింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అయితే దాన్ని ఎలా షట్ డౌన్ చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళకి పూర్తి క్లారిటీ లేక నడుపుతున్నారు ప్రస్తుతం. చాలా ఏరియాల్లో అంటే రిక్రూట్మెంట్స్ లేవు బిఎస్ఎన్ఎల్లో. అంటే ప్రభుత్వం ఏదైనా ఒక సంస్థని డిజిన్వెస్ట్మెంట్లోకి తీసుకురావాలి అనుకుంటే ముందు దానిలో నియామకాలు ఆపేస్తుంది. ఆ నియామకాలు ఆపేయటం అనేది బిఎస్ఎన్ఎల్లోనూ రైల్వేస్లోనూ అనిపిస్తుంది. రైల్వేస్లో ఈ నియామకాలు ఆపటం వల్ల చాలా చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్టాఫ్ లేక సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని ఈ మధ్య 2-3 భారీ రైలు ప్రమాదాలు చూసాం. అంటే రిక్రూట్మెంట్కి వాళ్ళు రికమెండ్ చేసినప్పటికీ అక్కడ ఓకే చేయట్లా. అదే కండిషన్ బిఎస్ఎన్ఎల్లో కూడా ఉంది. చాలా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ కోసం కట్టిన క్వార్టర్స్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి, వాటిని ప్రైవేటు కంపెనీలకు అద్దెలకు ఇచ్చేశారు. ప్రైవేటు కంపెనీలకి అద్దెకి ఇచ్చేయటం అనేది జూబ్లీ హిల్స్ నందమూరి బాలకృష్ణ గారి ఇంటి పక్క సందులో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్లో మెజారిటీ భవనాలు ఒక ప్రైవేటు కంపెనీకి అద్దెకిచ్చారు. అద్దెకి ఇవ్వడంతో పాటు దాని వెనకాల ఉన్నటువంటి ఇంకా కొన్ని క్వార్టర్స్ కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తే వాళ్ళకి అద్దెలకు ఇస్తున్నారు. అంటే సెంట్రల్ సర్వీసెస్లో ఉండి, అంటే ఒక గ్యారంటీ కోసం ఒక గ్యారంటర్ ఉండి వాళ్ళు సంతకం పెడితే, వాళ్ళు షూరిటీ సంతకం పెడితే అద్దెలకు ఇస్తున్నారు అక్కడ. అంటే ఆ ఏరియాలో ప్రైమ్ లొకాలిటీ అది. ఆ ప్రైమ్ లొకాలిటీలో ఇక్కడ రెసిడెన్స్ దొరుకుతోంది. అంటే దాదాపు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లాగా ఉంటుంది అది వాళ్ళ క్వార్టర్స్. ఎందుకు ఇస్తున్నారు ఈ క్వార్టర్లు అద్దెకి? జనాలకు అద్దెకి ఎందుకు ఇస్తున్నారంటే సిబ్బంది రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకి అక్కర్లేదు. గచ్చిబౌలిలో ఉన్నాయి క్వార్టర్స్, అవి కూడా అద్దెలకు ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీల గెస్ట్ హౌస్లకు అద్దెలకు ఇచ్చేస్తున్నారు. ఈ కండిషన్ మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు జరుగుతోంది. ఇటువంటి కండిషన్లో అది రైజ్ అంటే వాళ్ళు సిమ్ములు ఇవి అమ్ముతున్నారు, కాకపోతే దాని టారిఫ్ రేటు అవన్నీ తక్కువే ఉన్నాయి. జియో డామినేట్ చేస్తోంది. జియో డామినేషన్ ముందు, జియో ప్రభంజనం ముందు బిఎస్ఎన్ఎల్ ఏమీ లేదు, అయిపోయింది. దాని ప్రాభవం అయిపోయింది. ఒక దశలో అలా అనుకున్నారు. అంటే ఎయిర్టెల్ ఇవన్నీ రాజ్యం నడుపుతున్న రోజుల్లో అతి త్వరలో బిఎస్ఎన్ఎల్ ఫోన్ వస్తుంది, సెల్ ఫోన్. బిఎస్ఎన్ఎల్ ఫోన్ వచ్చాక మొత్తం అందరూ దానికే వెళ్ళిపోతారు. ఈ కంపెనీలు, ఈ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా దివాలా తీస్తాయని మాట్లాడుకున్నారు ఆ రోజుల్లో తెలియక, మార్కెట్ ఎకానమీ జ్ఞానం లేక. అంటే ఎల్పిజి ఏరియాలో ఉన్నాం మనం. లిబరలైజేషన్, ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇది ఎల్పిజి. ఎల్పిజి అంటే సిలిండర్ అనుకుంటారు చాలామంది, కాదు. ఈ ఎల్పిజి డేస్లో మనం ఉన్నాం, ఎల్పిజి ఎరాలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రైవేటు కంపెనీల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వ రంగాన్ని బలిపెట్టడం అనేది జరుగుతుంది. అనేక సెక్టార్లలో జరిగింది. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అదే. విశాఖ ఉక్కు కంపెనీని, ఉక్కు ఫ్యాక్టరీని, దాని గురించి పాజిటివ్గా మాట్లాడాడు ఆయన, కుమారస్వామి మొన్నొచ్చి. పాజిటివ్గా మాట్లాడేసరికి పైగా ప్రైవేటైజేషన్ అనే పదం ఇక్కడ వినిపిస్తోంది, అది నాకు చాలా బూతు పదంలా వినిపిస్తోంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. తద్వారా ఏంటంటే ఇది కొంచెం నెమ్మదిగా చేస్తామనే మాటే తప్ప చెయ్యము అని కాదు.
అంటే దాన్ని ముందు ఏం చేస్తారంటే శైలిలోకి నడిపిస్తారు. నడిపించి చంద్రబాబు నాయుడు గారి ఆవేదన ఏమిటి, ఎందుకు ఆయన అమిత్ షాని కలిశాడు అంటే, ఆ ఉక్కు ఫ్యాక్టరీ వెనకాల 15,000 ఎకరాల భూమి ఉంది. ఈ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీని శైలిలోకి నడిపించి ఆ 15,000 ఎకరాలు ప్రభుత్వ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి పట్టుకొస్తే వివిధ కార్పొరేట్ కంపెనీలకు అక్కడ కేటాయింపులు జరిపి నేను విశాఖని ఆర్థిక రాజధాని చేయాలనుకుంటున్నాను అని చెప్పిన మాటను నిలబెట్టుకున్నట్టుగా జనం ముందు నిలబడవచ్చు, కొంత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అక్కడ. దానికి 15,000 ఎకరాలు వాడేసుకుందాం, దాన్ని స్టేట్ గవర్నమెంట్లోకి పంపు చేయండి అని ప్రతిపాదన పెడుతున్నాడు ఆయన. అలా ప్రతిదీ ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక మార్గంలో ప్రైవేటైజ్ అవ్వక తప్పదు, కార్పొరేట్ కంపెనీలలో కలిసిపోక తప్పని పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరైనా చేరుస్తున్నారా ఇప్పుడు పిల్లల్ని? కార్పొరేట్ స్కూళ్ళకి తప్ప కార్పొరేట్ స్కూళ్ళకి పంపిస్తే తప్ప చదువు రాదు అనే వాతావరణం తీసుకొచ్చేసారు. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో సీటు దొరక్క గత్యంతరం లేక ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు చీపు అంటే తప్ప ప్రభుత్వ స్కూళ్ళకి రావట్లే జనాలు. ఇటువంటి కండిషన్లో ప్రపంచం ఉన్నప్పుడు ఇదేదో బిఎస్ఎన్ఎల్ని రైజ్ చేసి జియోని బలిపెట్టి ఇలాంటివి జరగవు. ఇవన్నీ ఊరికనే ఒక సెంటిమెంట్గా జనాలు మరీ మొరాయిల్ దెబ్బతినకుండా అదేదో ప్రభుత్వం టోటల్గా అమ్మేస్తోంది. ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రధాన వాటా వాళ్ళు ప్రొజెక్షన్స్లో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసేది డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వస్తున్న నిధులే. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రేపు ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ ఒక్కసారి చదివితే అర్థమవుతుంది. దానిలో నిధుల సమీకరణలో ప్రధాన వాటాదారు డిజిన్వెస్ట్మెంట్ స్కీమే. అంటే ఆస్తులు అమ్మిన డబ్బులతోనే బడ్జెట్లు నడుపుతున్నారు. అది బీజేపీ ప్రభుత్వం కొత్తగా చేస్తోంది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది. అసలు ఈ పద్ధతికి కొబ్బరికాయ కొట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పివి నరసింహారావు గారు కొబ్బరికాయ కొట్టాడు. దాన్ని ఆ అడ్వైజ్ ఇచ్చినవాడు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించి చేసిన పని అదే. ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే, మర్చిపోయిన విషయం, చాలామందికి తెలిసింది, ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనర్, వరల్డ్ బ్యాంక్ ఉద్యోగి మన్మోహన్ సింగ్. ఆయన ఈ దేశానికి ప్రధాని అయ్యాడు, 10 ఏళ్ళు నడిపాడు ఆయన. అంటే వరల్డ్ బ్యాంక్ పరిపాలనలో భారతదేశం ఉంది. వరల్డ్ బ్యాంక్ పరిపాలనలోకి భారతదేశాన్ని తీసుకువెళ్ళటంలో కీలక పాత్ర పోషించిన వాడు మన్మోహన్ సింగ్. ఆ రోజున గత్యంతరం లేక మన్మోహన్ సలహా విని అటువైపు నడిచినవాడు పివి నరసింహారావు. నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడం ద్వారా భారతదేశాన్ని ఒక క్రైసిస్లో నుంచి బయటేశారు వీళ్ళిద్దరూ అని చెప్పి ఈ రోజుకి చాలామంది మాట్లాడతారు. బయట వేయటం కాదు, వాళ్ళిద్దరూ చేసిన పని ఏంటంటే పబ్లిక్ సెక్టార్ని వీధిలో పెట్టారు. అంతకుముందు ప్రైవేట్ సెక్టారు పబ్లిక్ సెక్టారు ఉండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నడిచేది ఇక్కడ. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి దీన్ని ఒకవైపుకు నెట్టేసేటువంటి ప్రయత్నం, మార్కెట్ ఎకానమీలోకి నెట్టేయటం అనే ప్రోగ్రాం జరుగుతోంది. ఆ ప్రోగ్రాంకి జెండా ఎత్తినవాడు పివి నరసింహారావు. ఆ జెండా ఎత్తడానికి కారకుడు మన్మోహన్ సింగ్. దాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెడుతోంది భారతీయ జనతా పార్టీ. వీళ్ళు చాలా సీరియస్గా రిలయన్స్ అంబానీకి అలాగే అదానీకి వీళ్ళకి లాభం చేకూర్చే నిర్ణయాలే తీసుకుంటోంది. అందులో భాగంగానే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా అదానీ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఈ దేశంలోకి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా అదానీ గారు చెప్తే తప్ప కుదరదు. అలాగే ఈ దేశంలో రీటైల్ బిజినెస్ టోటల్గా అంబానీల చేతుల్లో పెట్టేశారు. చమురు సంస్థలను కూడా నిర్వీర్యం చేసి ఒక దశలో రిలయన్స్ పెట్రోల్ పంప్స్ పెట్టి క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అవి నడవడానికి కారణం వీళ్ళు ఇస్తున్నటువంటి బి కాంప్లెక్స్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బి కాంప్లెక్స్ బలంతోనే వాళ్ళు బతుకుతున్నారు. బిఎస్ఎన్ఎల్ అతి త్వరలో సిక్ యూనిట్గా చూపించి దాన్ని చంపేస్తారు. ఆ సిక్ యూనిట్గా చూపించే ప్రయత్నాల్లో భాగంగా అప్పుడప్పుడు రైజ్ చూపిస్తారు. మొన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటైజ్ చేస్తారు అనే పుకారు మాటున అది లాభాల బాటలోకి వెళ్ళింది. కొంచెం అంటే అక్కడ ఆదాయం పెరిగింది అని కుమారస్వామి గారు చెప్పేసరికి చాలామంది ఆనందపడ్డారు. అది జస్ట్ కంటి తుడుపు చర్యలు. అంటే అది ఏ క్షణమైనా ఆరిపోయే దీపం.
ఆరిపోయే దీపానికి కొంచెం వెలిగిచ్చే ప్రయత్నం చేస్తారు అంతే. అదే పద్ధతిలో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఏదో లాభాలు వచ్చినాయని.